వ్యతిరేకులారా. నమస్కారం, నా పేరు మామిడాల రవికుమార్, శివసాయి సేన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత కాలం అంటే ఒక సంవత్సరం కాలం నుండి షిరిడి సాయిబాబా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం సమాజంలో చాలా చూస్తున్నాము. కోట్లాది మంది భక్తులు కలిగిన ఆరాధ్యదైవంగా పూజించే మన షిరిడి సాయిబాబా గురించి సాయిబాబా దేవుడు కాదు, ఇట్లా ఫకీరు, ముస్లిం అని కొంతమంది వ్యక్తులు సాయిబాబానే టార్గెట్ చేసుకుని మాట్లాడడం మనం చూస్తున్నాము. దాని మీదనే ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా షిరిడి సాయిబాబా మీద అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతారో వాళ్ళ మీద వారికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇటువంటి ఏ విధమైన చర్యలు గాని, అసత్య ఆరోపణలు గాని మీరు మరొకసారి గనక చేస్తే దీని మీద తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడమని, రాజ్యాంగం ఏ విధంగా అయితే ఉందో అందులో భాగంగానే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. దీంట్లో కుల మతాలకు అతీతంగా ఎటువంటి దేవతలైనా దేవుళ్ళనైనా పూజించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈ రోజు అందరి దేవుల్ని సమానంగా పూజించడం జరుగుతుంది. అందులో భాగంగానే షిరిడి సాయిబాబాను తమకు నచ్చిన భక్తులు ఎంతో మంది వేల వల్ల లక్షలలో ఉన్నారు. ఈ రోజు మన భారతదేశంలో అత్యధికంగా తిరుమల తర్వాత అత్యధికంగా భక్తులు ఉన్నది మరియు ట్రస్టులు ఉన్నది ఏకైక షిరిడి సాయిబాబాని గుర్తుంచుకోవాలి. దాని మీద ఎటువంటి అసత్య ఆరోపణలు ఏ విధంగా చేసినా కూడా ఆ వ్యక్తుల మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ప్రత్యేకంగా అత్యధికంగా పూజించే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు బాగా పూజించే సాయిబాబా గురించి ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. మీరు ఆరాధించే దేవుళ్ల మీద, మీకున్న ట్రస్టుల మీద ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తుగా మీరే కావాలని బీసీల మీద, మైనార్టీల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు దాడులకు తెగబడుతున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ఆరోపణలు వేస్తే మీకు కఠినమైన చర్యలుంటాయి. అదేవిధంగా మన తెలంగాణలో భువనగిరి దగ్గర నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి రమణానంద మహర్షి గారి ఆశ్రమం మీద, అతని మీద వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రమణానంద మహర్షి అనే వ్యక్తి గత 32 సంవత్సరాలుగా ఈ యొక్క సాయిబాబా గురించి శిష్యరికం చేసి ఎన్నో ప్రవచనాలను, ఎంతో మంది భక్తులను సంపాదించుకొని వారి యొక్క ఆత్మనిర్భరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆయన ఒక బీసీ రమణానంద మహర్షి అయినందువల్ల కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఆయన దేవుడు కాదు, ఆశ్రమం మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి కనుక ఎటువంటిది చేసినా కూడా మేము తీవ్రంగా దీన్ని కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే భౌతిక దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాము. ఖబర్దార్ షిరిడి సాయి వ్యతిరేకులారా, మరొకసారి ఎటువంటి ఆరోపణలు, చర్యలు చేసినా కూడా మీకు తగిన బుద్ధి, శాస్తి తగులుతుందని నేను కంపల్సరీ ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాను. వేదికగా స్టూడెంట్స్ పక్షం నుండి మేము మాట్లాడుతున్నది షిరిడి సాయి మీద జరుగుతున్నటువంటి ఆ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా ఉద్యమాల గడ్డ నుండి షిరిడి సాయి ట్రస్ట్ నుండి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఈ రోజు ఆహార కొరతను తీరుస్తూ ఉన్నది షిరిడి సాయి ట్రస్ట్ అనేది. అలాంటి షిరిడి సాయి మీద ఆరోపణలు చేస్తూ ఆయన దేవుడు కాదంటూ మిగతా మతాలతోని, మిగతా కులాలతోని ఆయనను అంటగట్టి ఎవరైతే షిరిడి సాయి ట్రస్ట్ నైతికత వహిస్తూ ఆ ట్రస్ట్ను ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల నుండి ఉండడం వల్ల కుల ప్రాతిపదికన అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క వివక్షతతో కూడిన ఈ కుశలమైన, నీచమైన ఆలోచనలను ఈ ఉస్మానియా గడ్డ నుండి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వారి పట్ల కానీ లేదా షిరిడి సాయి పట్ల కానీ ఎవరైనా సరే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా రాజ్యాంగపరంగా, యాజ్ ఎ లా పరంగా మేము వాళ్ళ మీద తీవ్రమైన చర్యలకు ముందుకెళ్తామని సభాముఖంగా పేర్కొంటున్నాము. అంతేకాకుండా షిరిడి సాయి యొక్క మనం తాత్పర్యం చూసినట్లయితే మనిషిని మనిషిగా బ్రతకమన్నాడు, ప్రతి మనిషితోని మమేకం కమ్మన్నాడు ఆయన. సామాజిక సమ్మేళనానికి ప్రతిరూపం షిరిడి సాయి. అలాంటి షిరిడి సాయి మీద ఈ రోజున డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతోనే దీన్ని ముందుకు తీసుకొస్తూ సమాజంలో చీలికలు తీసుకురావాలని చెప్పేసి ఏర్పరుస్తున్న ఒక చర్యే ఈరోజు జరుగుతున్న దాడులు. దీనికి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజల లోపల ఒక వ్యతిరేకతను, ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాన్ని ప్రజలందరూ అప్రమత్తతోని కనిపెడుతూ అలాంటి వాళ్లకు తగిన శాస్తి కూడా చెప్పాలని నేను ఉస్మానియా గడ్డ నుండి వేడుకుంటున్నాను.